లలితా సహస్రనామం మనసుని చెరుకుగడతో పోల్చింది. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మనోరూపేక్షు కోదండ అని లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం. మనోరూప ఇక్షు కోదండ అంటే మనస్సు రూపంలో ఉన్నటువంటి చెరుకుగడను ధరించి ఉన్నటువంటి లలితాదేవి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. మనస్సు అంటే మనందరికీ తెలుసు, సంకల్ప వికల్పాత్మకమైనటువంటిది మనస్సు. ఇది భ్రూమధ్యంలో ఉంటుందని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అందుకే మనం బొట్టు అక్కడ పెట్టుకుంటాం. అంటే బొట్టు అక్కడ పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఒక నిగ్రహం మనకు ఏర్పడాలని, మనస్సు మన స్వాధీనంలో ఉండాలి, ఆజ్ఞాచక్రంలో ఉంటుందని చెప్పి అందువల్ల బొట్టు అక్కడ పెట్టుకుంటాము. భ్రూమధ్యే అని చెప్పి మనస్సు ఎక్కడ ఉంటుందో శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందట, మనస్సు రూపంలో ఉన్నటువంటి చెరుకు గడని తన దగ్గర పెట్టుకుంది. అంటే ఒరేయ్, నువ్వు నాకేసి చూడు, నీ మనస్సుని నేను పట్టుకొని ఉన్నాను, ఒక చెరుకు గడలాగా నేను ధరించి ఉన్నాను. అంటే నీ మనస్సు నా మీద గనక నువ్వు భక్తితో గనక ఉంటే నా స్వాధీనంలో ఉంటుంది. నువ్వు నన్ను సేవించనంత వరకు నీ మనస్సు నీ వల్ల కాదు, ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. కానీ నన్ను గనక సేవించావా, నీ మనస్సుని నాకు అర్పించావా, అప్పుడు నువ్వు ఎటువంటి విశృంఖలంగా ప్రవర్తించకుండా ఒక సక్రమ ఆధ్యాత్మిక పదంలో నడిచేటట్లుగా నేను చేస్తా. అందువల్ల మనోరూపేక్షు కోదండ. చెరుకు గడకి కణుపులుంటాయి. ఆ కణుపుల దగ్గర తీపి ఉంటుంది, ఒక్కొక్క కణుపు దగ్గర తీపి మారుతూ ఉంటుంది. ఆ రకంగానే మన మనస్సు కూడా ఒక కోరిక దగ్గర తీపిని పొందుతుంది, మళ్ళీ ఇంకొక కోరిక దగ్గర అంటే ఒకటి పొందుతాం తీపి, ఆహా బాగుంది, కోరిక నెరవేరింది కదా అనుకుంటాం. కానీ మళ్ళీ ఇంకొక కోరిక వైపు అర్రులు చాస్తూ ఉంటుంది మన మనస్సు. ఇంకొక కోరిక మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక. తీపిని ఎప్పుడూ మనం ఆస్వాదిస్తూ ఉంటుంది, అన్వేషిస్తూ ఉంటుంది మనస్సు. అందువల్ల మనస్సుని చెరుకు గడతో పోల్చారు. వాటికి కూడా కణుపులు ఉంటాయి. అందుకే మహాభారతాన్ని కూడా పర్వాలతోటి పోల్చారు. పర్వము అంటే ఇక్కడ కణుపు. అంటే ఒక పర్వం చదివిన తర్వాత తీపి పెరిగిపోయి మళ్ళీ ఇంకొక పర్వం చదవాలి, అందుకే దాన్ని పర్వము అని అంటారు. కాబట్టి ఆ మనస్సు అనేటువంటి చెరుకుగడ నా దగ్గరికి ఉంచని చెప్పి అమ్మవారు చెప్తూ ఇంకొక గొప్ప తత్వరహస్యాన్ని కూడా ఆవిష్కరించారు లలితా సహస్రనామ భాష్యంలో. ఏంటంటే చెరుకుగడలో రసం తక్కువ, పిప్పి ఎక్కువ. మన అందరికీ అనుభవంలో ఉన్నటువంటిదే. ఆ ముక్కని మనం నములుతూ ఉంటే కొద్దిగానే వస్తుంది అందులో రసం, కానీ పిప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మనస్సు ఈ లౌకిక జీవితంలో ఇంతే. ఏదో ఉందనుకుంటాం, ఇంతకు మించి ఇంకోటి లేదని అనుకుంటాం, చాలా తృప్తి పడిపోతుంటాం. కానీ రసం తక్కువ ఈ జీవితంలో, పిప్పి ఎక్కువ. ఏదైతే చండాలమైనటువంటిదో అది ఎక్కువగా మన చుట్టూతా చేరిపోతూ ఉంటుంది ఈ కోరికని మనం ఆస్వాదించటంలో. ఆ విషయం కూడా మనకి తెలియచేయటానికి అమ్మ మనోరూపేక్షు కోదండ. కాబట్టి నీ మనస్సుని ఒక చెరుకుగడలాగా నేను ధరించి ఉన్నాను, కాబట్టి నా పాదాల దగ్గర నీ మనస్సుని పెట్టు. నేను ఎలా చెరుకుగడను ధరించి ఉన్నానో నిన్ను నేను అలా అనుగ్రహించి ఎప్పుడు ఆశీర్వదిస్తుంటాను, నీ మనస్సుని కట్టడి చేస్తాను అని చెప్పటానికి అమ్మవారికి అత్యద్భుతమైన నామాన్ని పెద్దలు చెప్పారు.